హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి లదాఖ్ ట్రిప్ గురించి ఎలా అంటే మా జర్నీ అనేది చేశాము అండ్ నా ఎక్స్పీరియన్స్ టోటల్గా అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. సో ఇంటి దగ్గర నుంచి ఇది వచ్చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి ఢిల్లీ అన్నమాట. బట్ మేము ఫ్లైట్ అయితే ఎయిర్ ఇండియా బుక్ చేస్తున్నాము. సో ఇందులో ఏంటంటే అన్ని ఫ్లైట్స్ కన్నా ఇది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఎయిర్ ఇండియాలో కాంప్లిమెంటరీగా వాళ్ళు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అది ఏ టైం అయినా కానీ జస్ట్ లైట్ టిఫిన్స్ అయినా లేకుంటే స్నాక్స్ అయినా ఏదో ఒకటి కంపల్సరీగా ఓన్లీ ఎయిర్ ఇండియాలోనే ప్రొవైడ్ చేస్తారు. మిగిలిన వాటిలో అన్నింటిలో కూడా బెస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లైట్స్ అండ్ స్పైస్ జెట్ వీటన్నిటికన్నా కూడా బెస్ట్లో కొంచెం బెటర్. నేను ట్రావెల్స్ చేసిన దాంట్లో కంటే ఇంటర్నేషనల్లో అంటే ప్రతి దాంట్లో ఇస్తారు. బట్ మనకు డొమెస్టిక్లో వచ్చేసి ఇండియాలో మాత్రమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ అయితే వచ్చాము. ఢిల్లీలో టైం టేకింగ్ ఒక 5 hours అలా స్టే ఉండింది. సో ఇక్కడ ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ కాసేపు అలా తిరిగి కొంచెం రిలాక్స్ అయ్యే వరకే మళ్ళీ నెక్స్ట్ లే లదాఖ్ అనేది మనకు ఇక్కడ నుంచి ఫ్లైట్ ఉంటుంది. సో ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మళ్ళీ టైం ఉంటుంది కదా, మనం మళ్ళీ వేరే నంబర్స్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా వాల్ డిస్ప్లే అయితే ఢిల్లీలో చాలా బాగుంటుంది. ఇది బాగా ఫేమస్ ఇక్కడ. చాలాసార్లు మనాలి వెళ్ళిన అండ్ వేరే నేను వీసా గురించి ఇంతకుముందు వెళ్ళినప్పుడు చైనాకి ఎక్కువ సార్లు వెళ్ళాను అనమాట ఢిల్లీకి. ఇది బాగా అనిపిస్తుంది. అండ్ ఏ ఫెస్టివల్కి ఆ ఫెస్టివల్ అక్కడ కనిపిస్తుంది కదా సెంటర్లో గ్రీనరీ, అక్కడ ఆ ఫెస్టివల్కి తగ్గ సెలబ్రేషన్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము సెంటర్లో, అక్కడ సెలబ్రేట్ చేస్తారు. బాగా అనిపిస్తుంది అనమాట ఏ వెకేషన్ అయినా కూడా. సో మనం డిపాచర్ వేరు ఉంటుంది, అరైవల్ వేరు ఉంటుంది కదా. సో మనము అరైవల్ నెక్స్ట్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళాలన్నమాట, వేరే ప్లేస్లో ఉంటుంది కదా. సో గ్రౌండ్ నుంచి మళ్ళీ అప్కి వెళ్తున్నాము. సో ఫ్లైట్లో ఏసీ ఉంటుంది, నాకు చలంటే అస్సలు పడదు, కానీ లడాక్ వెళ్తున్నా. అది మా బాబు ఫోర్స్ వల్ల. ఇది ఆల్రెడీ నేను వెళ్ళి చాలా డేస్ అయింది. సో ఈ వీడియో అనేది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, టైం షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల. టోటల్గా మేమైతే 12 members వెళ్ళాము టీమ్. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. చలికైతే చచ్చిపోయామని చెప్పొచ్చు. ఎందుకంటే చలి పడని వాళ్ళకి కొంచెం టఫ్, చలికి తట్టుకోగలిగిన వాళ్ళకి బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా మా బ్యాచ్ అనమాట. 5 hours అయితే వెయిట్ చేసి తర్వాత లే లదాఖ్ ఫ్లైట్స్ అన్నీ కూడా చిన్నగా ఉంటాయి. లదాఖ్లో ఎయిర్పోర్ట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇంకొకటి అంటే అక్కడ ఫొటోస్ అవన్నిటికి చాలా గాలి, అసలు దిగంగానే మొత్తం ఎయిర్పోర్ట్లోనే ప్యాకప్ అని చెప్పొచ్చు. అంత కూల్ ఉంటుంది. అసలు ఐస్ తప్ప ఇంకేమీ కనిపించడానికి ఛాన్సే ఉండదు. సో ఢిల్లీ నుంచి అయితే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోన చాలా పెద్దగా ఉంటుంది. సో లగేజ్ బ్యాగ్ అయితే మనకి ఇక్కడ హైదరాబాద్లో పికప్ చేసుకుంటే మళ్ళీ మనం ఎక్కడైతే దిగుతామో అక్కడనే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో మనం ఫ్లైట్ చేంజ్ అయినా కూడా మన లగేజ్ ఏం మనకి ఇవ్వరనమాట. సో మనకి ఏ ఐటమ్స్ కావాలో అవి మన చిన్న హ్యాండ్ లగేజ్లో పెట్టుకొని రిమైనింగ్ అంతా బ్యాగేజ్లో వేసేస్తే మనకి ఎక్కడ కూడా లగేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. సో నైట్లో అయితే స్టార్ట్ అయిపోయాం మేము ఇంక ఇక్కడ ఢిల్లీ నుంచి లే లదాఖ్కి. సో ఇదంతా మనం చూస్తున్నది వచ్చేసి ఢిల్లీ అనమాట, ఈ లైటింగ్ అంతా. సో మనాలి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా చలికి, అలాగే ఉంటుంది అనుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా టూ హై అనమాట. అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఘోరం అసలు. మా పిల్లలు వాళ్ళందరూ బాగానే తట్టుకున్నారు, కానీ నాకే చలి పడలేదు కాబట్టి చాలా ఇబ్బందిగా అనిపించింది కొంచెము. సో ఎవరైనా ఇలాంటి ట్రిప్స్ చూడాలనుకుంటే కొంచెం ఏజ్ కొంచెం స్టామినా ఉన్నప్పుడే వెళ్ళాలి. బిలో 40 years లోపల వెళ్తేనే. అండ్ అమ్మాయిలు అయితే ఒక 40 years లోపు, అబ్బాయిలు అయితే ఒక 45 years లోపు వెళ్తేనే ఈ ట్రిప్స్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం. ఈ ఏజ్ దాటిందంటే చాలా కష్టం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ అంతా ఫాగ్ స్టార్ట్ అయింది. మొత్తం స్నో తోటి అక్కడ కనిపిస్తున్న కొండలన్నీ కూడా సో ఆల్రెడీ మనకు కనిపిస్తుంది ఫ్లైట్లో నుంచి. సో ఇది మాకు స్టార్టింగ్ అనమాట ఇక్కడ.
సో ఇదైతే మనకు డే 1 అనమాట. అక్కడ మనం ఎయిర్పోర్ట్లో దిగంగానే ఏదైతే మేము హోటల్ బుక్ చేసుకున్నామో నొమాడిక్ లదాఖ్ అనమాట. వీళ్ళైతే చాలా గ్రేట్ అండి, ఎందుకంటే చాలా ఫ్రీగా అండ్ ఫ్రెండ్లీగా కిచెన్లో మనం వెళ్ళి వంట చేసుకునే అంత ఫ్రీడమ్ అయితే వీళ్ళు ఇస్తారు. మనకు ఎప్పుడు హీటర్స్ కావాలన్నా లేదంటే ఏదైనా టీ కావాలన్నా ఏది చెప్పినా పాపం లేదు అనకుండా అడిగిందంతా కూడా హెల్ప్ చేస్తుంటారు. ఫుడ్ విషయంలో అయితే మనకు నచ్చినది కూడా చేసుకోవడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. సో మేము మాకు నచ్చినట్టుగా నైట్ ఒక రోజు సెకండ్ డే ఏమో చికెన్ పకోడా కూడా మేమే తెచ్చుకొని, అంటే అన్ని వాళ్ళు తెచ్చిచ్చారనమాట. సో మాకు నచ్చినట్టుగా మేమే అక్కడ చేసుకున్నాము. సో వీళ్ళ వెల్కమ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అందరికీ కూడా వైట్ షాల్ లాగా ఒకటి వేసి ఇన్వైట్ చేస్తున్నారు. ఇది హోటల్. ఇక్కడ ఈ ప్లాంట్ ఏదైతే చూస్తున్నామో ఇది యాపిల్ ట్రీ. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మనాలిలో అయితే నాకు కనిపించలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను యాపిల్ ట్రీ చూశాను అనేసి ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే మనం చూడనివి ఏదైనా చూసినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మొత్తం ఫుడ్ అనమాట వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్ అనేది వీళ్ళు టోటల్గా అరేంజ్ చేసి పెట్టేశారు. ఫుడ్ అయితే పర్లేదండి, హాట్గా ఉంటుంది, అంత టైం టు టైం పెట్టేస్తారు కాబట్టి. అండ్ మీడియం మనకు ఎలా కావాలో చెప్తే అలానే మ్యాక్సిమం చేస్తారు వాళ్ళు. స్పైసీ కావాలా లేదా నార్మల్ కావాలా ఇంకేదైనా కావాలని చెప్తే కూడా అది అరేంజ్ చేస్తారు. ఫుడ్ విషయంలో ఏం ప్రాబ్లం ఉండదు. వీళ్ళు మాకు రూమ్ హీటర్స్ ప్రొవైడ్ చేసి ఛార్జ్ కూడా తీసుకోలేదండి, ఎందుకంటే మాకు కిచెన్లో వేడుకుందని డైరెక్ట్ వెళ్ళి కిచెన్లోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము. ఈ కుకింగ్ టైం డిన్నర్ టైంలోన హాల్లో కన్నా కూడా. ఇది మా హోటల్. సో చాలా మొక్కలు, క్లైమాక్ట్. ఇక్కడ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది అయితే ఆ బిల్డింగ్కి ఏదైతే వుడ్ ఉంటుందో అక్కడ పండే ట్రీస్ తోటే ఆ వుడ్ మొత్తం అలా చలికి కవరింగ్ కోసం ఇలా ఎక్కడ చూసినా వుడ్ కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఈ వుడ్ మొత్తం అక్కడ పండే ట్రీస్దే ఉంటుంది. సో ఎక్కడ చూసినా మంచుతోటి పొడుగు పొడుగు చెట్లు ఉంటాయి కదా, ప్లెయిన్గా చాలా టాల్గా ఉంటాయి చెట్లు. వాటి నుంచే ఇక్కడ మొత్తం అక్కడ కనిపిస్తున్నాయి కదా పొడుగు పొడుగు చెట్లు. ఆ చెట్లంతా ఈ వుడ్, ఏ బిల్డింగ్కి చూసినా ఆ వుడ్ తోటే డిజైనింగ్ ఉంటుందన్నమాట. సో టోటల్గా బైక్స్ అన్నీ తీసుకున్నాము. అయిపోయింది. ఇది యాపిల్ ట్రీ అంట, మొత్తం సీజన్ లేక ఎండిపోయిందంట. యాపిల్ చెట్టు. ఇవేం చెట్లు అన్నా? एक कोसा है బొంగు చెట్లు. अम्मा ఆంటీ एक कोसा है, वो क्या बोलते हैं? वो ये दिख रहा ना बड़ा बड़ा ट्री वो बड़ा वाला का पेड़, किसका पेड़ है वो क्या नाम है? पेड़ लंबा का है ना। हाँ ट्री क्या है? क्या नाम है? कमरा बनसीला खड़ी। वो ऐसा झाड़ू मारने झाड़ू नहीं हाँ? वो कमरा बनाना, पेपर बना, ఇల్లు కట్టేకంట, हाँ? ఇల్లు కట్టేకి वो घर घर बना है. बुड्ढी लग కాదు, పైన ఫ్లోరింగ్ టైప్ వేయడానికంట మేడం అది. ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది మన దగ్గర. లేక లేక ఫస్ట్ టైం పెట్రోల్ బంక్ అనిపించింది మాకు ఇక్కడ. హెచ్పి అది కూడా. ఇక్కడ వచ్చేసి టెంపుల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అంటే మనకి ఇక్కడ బుద్ధుడిని ఎక్కువ పూజిస్తారు. ఎక్కడ చూసినా టెంపుల్స్ అన్నీ బుద్ధ భగవాన్వే ఉంటాయి. అండ్ ఈ ఏరియా స్ట్రీట్లో మేము జస్ట్ వాక్ చేసాము ఆఫ్టర్నూన్. లైక్ బయట మాకు ఏంటంటే మార్నింగ్ నైట్ డిన్నర్ మాత్రం ప్రొవైడ్ చేశారు. సో కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట. లంచ్కి బయటకు అలా తిరిగేసి చూద్దాంలే అనేసి. సో అలా తిరుగుతూ వెళ్తూ ఉంటే ఏంటంటే ప్రతి చోట ఇంటికి యాపిల్ ట్రీస్ అయితే ఉన్నాయి. సో ఎక్కేటప్పుడు కొంచెం బాగా హిల్ స్టేషన్, ఆల్రెడీ ఇంకా కాళ్ళు బాగా నొప్పి కూడా పెట్టాయి. ఇక్కడ ఫ్యూల్ స్టేషన్ అనమాట, మా హోటల్కి నియరే ఉండింది. బైక్స్ తీసుకొని బయటకు వెళ్ళాలంటే ఇక్కడ ఫ్యూల్ చేసుకొని వెళ్ళే వాళ్ళము. మా బ్యాచ్లో వచ్చేసి 2 టైప్స్ ఉన్నారండి. అండ్ యంగ్ బాయ్స్ కొందరు ఉన్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే మాకన్నా ఫస్ట్ ఊరికి ముందుగా అన్నీ చూసి
ఇన్ఫర్మేషన్ తీసుకున్న వాళ్ళు మేము స్లోగా నిదానంగా చూసుకుంటూ అన్నీ రిలాక్స్గా వెళ్ళేవాళ్ళం అనమాట. సో మా ఆఫీస్ టీము అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామన్నమాట. సో ట్రిప్ అయితే బాగా అనిపించింది. ఎందుకంటే ఏదైనా ట్రిప్ చాలామంది సోలోగా వెళ్తారు, ఒకరు ఇద్దరు అలా. బట్ అలా వెళ్తే ఏంటంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది. బట్ నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు అండ్ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి ఇలా లైక్ టీమ్ తోటి ఇలా వెళ్ళడమే ఇష్టము. ఎందుకంటే అందరూ ఉంటేనే హ్యాపీనెస్ అని నేను అనుకుంటా. కాబట్టి మాకు ఇక్కడ ఎంజాయ్ అనిపిస్తుంది అనమాట. ఎవరైనా కూడా సింగిల్గా వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది అందరితో కలిసి వెళ్తే. ఆ హ్యాపీనెస్ ఆ మెమొరీస్ని చాలా గుర్తుకుండిపోతాయి అనమాట. ఏదైనా జోక్స్ వేసుకున్నా ఏదైనా మాట్లాడినా అన్నీ బాగా అనిపిస్తాయి. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఇలా బుద్ధ భగవాన్వే ఉంటాయి అన్నమాట. బుద్ధుడిదే ఉంటుంది, టెంపుల్స్ అంటూ ఏమీ ఉండవు. మాది టోటల్ ట్రిప్ 4 days 4 nights 5 days. కానీ చలి అయితే విపరీతంగా ఉంటుంది. ఇలాంటి నార్మల్ క్లైమేట్లో కూడా చాలా కూల్, ఆ క్లైమేట్ ఆ గాలిలోనే కూల్నెస్ అనేది ఉంటుందన్నమాట. లైక్ మాస్క్ గ్లౌజెస్ ఇవి లేకుండా ఉండడం అంటే చాలా కష్టం. నాకు మొత్తం మీద ఎన్ని డ్రెస్సులు తీసుకెళ్ళానా కానీ ఒక డ్రెస్లోనే ఎప్పుడు ప్యాకప్ అయితే నేను నా ఫొటోస్లో చూశాను. ఎక్కువ అయితే ఆర్డర్ ఇచ్చిన టైంకి మనకు మ్యాగీస్ బ్రెడ్ ఆమ్లెట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైము ఆర్డర్ వచ్చే వరకు మా టీం చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మొత్తం ఇలా అనమాట. ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తే ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో సింగిల్గా వెళ్తే ఏమీ హ్యాపీ అనిపించదు. సో ఇక్కడ 2 బ్యాచ్లుగా డివైడ్ అయిపోయి ఇక్కడ ఆలు పరోటా బాగుంటుంది. ఇటు సైడ్ ఎప్పుడు ఆచార్ అంటారు, పచ్చడి ఇస్తారు ఒకటి. అంటే ఈ ఆలు పరోటా బాగా వేడివేడిగా చాలా బాగుంటుంది, టేస్టీగా గీ వేసి ఇస్తారు. ఆ చలికి వేడివేడిగా తింటూ చాలా మంచిగానే అనిపిస్తుంది. మాకు డే 1 అయితే రూమ్లోనే రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడికి లేదని చెప్పారు. ఎందుకంటే మీకు ఫస్ట్ క్లైమాక్ట్ అలవాటు కావాలి అనేసి మాకు ఎక్కడికి డే 1 తీసుకెళ్ళలేదు. డే 2నే మాకు అవుటింగ్ అని చెప్పారనమాట. సో ఇది డే 2 మనది. డే 2 ఏంటంటే చుట్టుముట్టు ఉన్న కొన్ని విలేజెస్. ఇక్కడైతే అందరికి బైక్ రైడింగ్ తీసుకున్నాం అనమాట. 12 మెంబర్స్కి 6 bikes తీసుకున్నాం. ఈచ్ బైక్లో 2 members లాగా మ్యాక్సిమం ప్లాన్ చేసాము. 7 bikes ఏమో తీసుకున్నాం. 2 సోలో బైక్స్ తీసుకున్నారు, రిమైనింగ్ అందరు కూడా 2 members లాగా బైక్స్ తీసుకున్నాం అనమాట. మాకు బ్యాకప్కి ఈ వెహికల్ అనేది ఉండిందనమాట. సో లైక్ ఏదైనా బైక్స్ ట్రబుల్స్ ఇచ్చినా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అయినా కూడా బ్యాకప్కి ఒక వెహికల్ అనేది వాళ్ళు అరేంజ్ చేశారనమాట. సో మాకు టోటల్గా వాళ్ళు రూట్స్ చూపించడం కానీ గైడెన్స్ కానీ చాలా బాగా, మేము వెళ్ళిన హోటల్ వాళ్ళు అయితే రియల్గా అండి చాలా బాగా హెల్ప్ చేశారు. అన్నీ కూడా బాగా చూపించారు. చాలా మంచి వాళ్ళు చెప్పాలంటే, అసలు తెలియకపోయినా కూడా అన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ ట్యాంక్స్ అయితే ఫ్యూల్ చేసుకున్నాము. ఈ బైక్ ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయింది. అది ఎలా అనేది నేను ఆ వీడియో అది వచ్చిన తర్వాత చెప్తా. మా వాళ్ళంతా బాయ్స్ మొత్తం ఫుల్ ఎగ్జైటింగ్తో బైక్ అని. యాక్చువల్లీ లడాక్ అంటేనే బైక్ ట్రిప్ కదా, సో చాలామందికి తెలుసు. ఈ బైక్ ట్రిప్ కోసమే వాళ్ళు వచ్చారు. సో అటర్ ఫ్లాప్ అయ్యే వరకు మొత్తం వాళ్ళకి కంప్లీట్గా ఒక బెలూన్లో నుంచి గాలి తీసేస్తే ఎలా అయిపోయిందో అలా అయిపోయి చల్లబడ్డారు. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అలా జరగడమే చాలా మంచిది. సో మనం వచ్చేసి ఏ జరిగినా మన మంచిగా నేను అలా భావిస్తాను కాబట్టి సో అలా జరగడమే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కంప్లీట్గా ఒక మినీ వ్యాన్ తీసుకొని మళ్ళీ వెళ్ళడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ బైక్స్ మీద అలాగే వెళ్ళింటే అసలు ఆ సిచ్యువేషన్ కూడా ఊహించలేకుండా ఉండింది. ఎందుకంటే అంత టూ మచ్ క్లైమాక్ట్ అనేది మేము అక్కడ ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా డేంజరస్ అసలు అలాంటి క్లైమాక్ట్ అది. ఎందుకంటే బైక్స్ చాలా హార్డ్. లిటిల్ బిట్ ఒక 5-8 kilometers మాకు చుక్కలు కనిపించాయి అనమాట బైక్లోన. ఇవి ఏంటంటే లోకల్లో నియర్ ఏరియాస్, బట్ వీటికి ఏం కాదు, వీటికి బైక్ డ్రైవ్స్ ఓకే. చిన్న చిన్న చుట్టుముట్టు కొన్ని లేస్ అవి ఉంటాయి అన్నమాట, టెంపుల్స్ లాంటివి. అలాంటివన్నీ ఇక్కడ సిటీకి నియర్ బై ఒక 10, 20, 25, 30, 40 kilometers వరకు ఇది ఓకే. లోకల్ అంతా నియర్ సరౌండ్ లే లదాఖ్కి ఇదంతా బైక్స్ మీదనే తిరిగాం వన్ డే ఫుల్గా.
మెయిన్ అక్కడ హైయెస్ట్ రిస్క్ ప్లేస్ అంటే పోంగాంగ్ లేక్ అనమాట. ఆ లేక్ దగ్గరికి వెళ్ళడం చాలా టాస్క్. అక్కడికి బైక్స్ లేకపోవడం, బస్సులో వెళ్ళడం చాలా సేఫ్ అయింది. బస్సులో ఉన్నంతసేపు వెచ్చగా బాగుంది. వెహికల్లో కూడా మేము కంప్లీట్గా ప్యాకప్ అయ్యి ఉండి కూడా, నేను ఇక్కడ డెకట్లాండ్లో హైదరాబాద్లోన షాపింగ్ చేస్తాను బిఫోర్. ఎందుకంటే లైక్ వామ్ ఉండడానికి వామ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా షాపింగ్ చేసామన్నమాట. మనం గ్లౌజులు వేసుకున్నా కూడా దాంట్లో హీట్ అవ్వడానికి. సో మాకు వెహికల్ ఎక్కడైతే గైడ్ చేసిందో అక్కడ మొత్తం వెళ్ళి, అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టోటల్గా మిలిటరీ ఏరియానే, చైనా బార్డర్ కాబట్టి, అండ్ బార్డర్ వరకు మేము వెళ్ళి చూసాము. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే పోంగాంగ్ లేక్ చెప్పానో అది చైనా ఇండియా బార్డర్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్స్ కూడా అస్సలు పనిచేయవు, కంప్లీట్ రిలాక్స్. ఎంత బిజినెస్ స్ట్రెస్ టెన్షన్స్ ఉన్నా కూడా ఏమి ఫోన్స్ వర్కౌట్ అవ్వవు అనమాట. ఓన్లీ వైఫై వస్తేనే కాల్స్, లైక్ వాట్సాప్ కాల్స్ అలాంటివి వస్తాయి, మెసేజెస్ వస్తాయి, ఇంటర్నెట్ లైక్ హోటల్స్లో ఉంటేనే. బట్ ఇక మార్నింగ్ నుంచి ఓన్లీ ఫోన్లు డెడ్ అయిపోయి బ్యాగ్స్లో పడి ఉంటాయి అన్నమాట. ఏ కమ్యూనికేషన్ ఉండదు. ఎవరైనా ఎక్కడైనా తప్పిపోతే కూడా అంతే, మళ్ళీ దొరకడం కష్టం అన్నమాట. సో అందుకనే కమ్యూనికేషన్ లేకుండా ఇండివిజువల్గా వెళ్తే కూడా కష్టం. ఒకరిని చూసి ఒకరు ఫాలో కావాలి అన్నమాట, ఇక్కడ మిస్ అవ్వకుండా. సో టోటల్గా మిలిటరీ ఏరియానే అంతా, మొత్తం కొండలు, ఆ ఫాగ్ ఇవి తప్ప ఇంక అక్కడ ఏమీ కనిపించవు. చలి అయితే చాలా 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 ఎక్కువనే. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మ్యాక్సిమమ్ హాఫ్ అన్ అవర్, 40 minutes, 1.5 hours అలా ఉంది. మేము మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు 4 వరకు అట్లా వచ్చేసాము రూమ్కి. సో ఎప్పుడూ మూవీస్లో ఇలా బోర్డర్స్ చూడమే కానీ లైవ్లో చూడలేదన్నమాట. సో ఇవన్నీ చూస్తుంటే కూడా కొంచెం ఒక హ్యాపీనెస్ అనిపించింది బాగా. ఇండియా ఇంత స్ట్రాంగ్ ఉంది అండ్ ఇంత టీము, ఇంత ఇంప్లిమెంటేషన్ ఉందని చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, పర్మిషన్స్ కూడా ఉండాలి ఇక్కడ ఎంత ట్రావెల్ చేయాలంటే. సో ఇవన్నీ కూడా మాకు హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట, పర్మిషన్స్ అన్నీ కూడా. సో మనము ఇలాంటి ప్లేసెస్కి ఇండివిజువల్గా మాత్రం అస్సలు వెళ్ళలేమండి. కంప్లీట్గా ప్యాకేజ్తో వెళ్తేనే చాలా బెటర్. అన్ని ప్రతిదీ కూడా అడిగి వెళ్తే బెటర్. ఎందుకంటే ఆ రూట్స్ కానీ అక్కడ ఏమీ తెలియదు కాబట్టి చాలా ఇబ్బంది పడతాము. సో ప్యాకేజెస్ ఉంటే ఏంటంటే టోటల్గా వాళ్ళే గైడెన్స్ ఇస్తారు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. టైం టు టైం వాళ్ళు అన్నీ సెట్ చేసేస్తారు. సో మాకు ఇక్కడికి వెళ్ళేటప్పుడు రిస్ట్రిక్షన్స్లోన కంప్లీట్గా ట్యాబ్లెట్, మెడికల్ కిట్ ఇవన్నీ కూడా వాళ్ళు బిఫోర్ ప్రికాషన్స్ అనేది కూడా మాకు అన్నీ చెప్పారనమాట. సో మేము వాళ్ళు చెప్పిన విధంగా అన్ని మెడికల్ టూల్ కిట్ అండ్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్తే హెడేక్ కూడా కొందరికి, మా టీంలో నాకు కూడా కొంచెం హెడేక్ బాగా వచ్చింది. సో ట్యాబ్లెట్లు ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా మాకు రికవరీ అయిపోయింది. అండ్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా పెద్దది ఉంది. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా వాళ్ళు ఓన్లీ 20 rupees ఫీ తీసుకొని కంప్లీట్ ట్రీట్మెంట్స్ అనేది కూడా చేస్తారు. అండ్ చాలా బెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా. ఇక్కడ రోడ్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటివన్నీ కూడా చనిపోయిన వాళ్ళకి గుర్తుగా వీళ్ళు లైక్ స్తూపాలుగా మొత్తం రోడ్ మీద అంతా అలాగే పెట్టేస్తారనమాట. టెంపుల్స్ కనిపించవు మనకు, ఇవి ఎక్కువ కనిపిస్తాయి అటు సైడ్ వెళ్తే. ట్రీస్ కూడా 1 or 2 trees ఆ టైప్ మాత్రమే కనిపిస్తాయి. లైక్ ఆ క్లైమేట్కి ఏవైతే పండుతాయో అవి మాత్రమే అక్కడ మనం చూడగలుగుతాం అనమాట. సో నేను యాపిల్ ట్రీస్ చెట్లు చూడడం మాత్రం భలే హ్యాపీగా అయ్యాను. ప్రతి ఇంటికి కూడా చెట్లు పెట్టేసుకున్నారు. మనం ఇక్కడ మందారం లైక్ చిన్న చిన్న చెట్లు మనం ఇక్కడ ఎలా పెంచుకుంటామో, దానిమ్మ, సీనిపళ్ళ తోటలో అలా అక్కడ ఆపిల్స్ అనేది ఇంటింటికి చెట్లు చాలా పెట్టేసుకున్నారనమాట.
నాకైతే చలి పడదు కాబట్టి ఎప్పుడైతే వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకుందామా అని అనిపించింది. ఎందుకంటే చలి అంటే కొంచెం నాకు పడదన్నమాట, ఎక్కువ కూల్నెస్. సో మనకి ఇక్కడ చూస్తున్నాము అండ్ లైక్ ఏమీ అనిపించట్లేదు చలిలాగా, లైక్ స్నో ఫాలింగ్ కానీ ఈ ప్లేస్లో ఏం లేదు. అయినా కానీ క్లైమాక్లో చాలా కూల్ అనమాట. శ్వాస అనేది హిల్ వెళ్ళే కొద్దీ మనం తీసుకోలేము, ఎందుకంటే కంప్లీట్ హిల్ స్టేషన్ కాబట్టి మనకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. శ్వాస అనేది ఫ్రీగా మనం తీసుకోలేము. లైక్ ఎయిర్ అనేది చాలా థిక్ హార్డ్గా ఉంటుంది కాబట్టి గాలి కూడా మనం ఫ్రీగా పీల్చుకోలేము ఇక్కడ. ఈ రోడ్ అయితే చాలా డేంజరస్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా హిల్ నుంచి చాలా డౌన్కి. సో వాళ్ళు ఇచ్చే బైక్స్ అవి మాత్రమే అక్కడ పనిచేస్తాయి, మన నార్మల్ బైక్స్ లాంటివి అయితే అసలు పనిచేయవు ఆ హిల్ స్టేషన్కి. మ్యాగ్నెటిక్ హిల్స్ అనేది ఒకటి ఇక్కడ మేము చూసాము. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి నెక్స్ట్ సంగం రివర్ అన్నమాట. సో ఇక్కడ 2 రివర్స్ కలుస్తాయి. లాంగ్ డ్రైవ్ అండ్ బైక్ డ్రైవ్ చేయాలన్న మా వాళ్ళ కళ అయితే తీరింది. బట్ ఇంకా కొద్దిమంది కొంచెం అన్సాటిస్ఫాక్షన్, ఇంకా ఫుల్ అవ్వలేదనేసి. నాకైతే బాగా అయింది, ఎందుకంటే అలా అవ్వడం చాలా మంచిది అనుకున్నా కాబట్టి అలాగే అయింది. ఎందుకంటే ఆ బ్యాక్ పెయిన్ తోటి, ఆ చలికి, ఆ ఓపెన్ ప్లేస్లో అమ్మో చాలా అసలు టూ మచ్ వెరస్ట్. సో లేక్ అయితే కిందికి దిగుతున్నాం అనమాట. ఇక్కడ 2 రివర్స్ అనేది నదులు కలుస్తాయి అన్నమాట. అండ్ 2 వాటర్లు కూడా వేరువేరుగా నీట్గా కలిసేది మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ. అంటే పెద్ద కొండల మధ్యలో ఆ రివర్స్ అనేది ఇక్కడ కూడా క్లైమేట్ కొంచెం బాగా అనిపించింది. చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అంతా, ఎందుకంటే ఐస్ కరిగి వచ్చే వాటర్ కదా. కలర్ కూడా చాలా బాగుంటుంది, కూల్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ టచ్ చేయలేము, మనకు చేతులు అనేది జోము వచ్చేస్తాయి అన్నమాట, అంత కూల్గా ఉంటుంది వాటర్. సో రివర్ పుడుతూనే వెళ్ళాలన్నమాట. సో మనం ఇంకా రివర్స్ వెళ్ళిపోతున్నాం ఇటు నుంచి. ఇది కంప్లీట్ అయింది కదా, ఇది చూసాము. యాక్చువల్లీ ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకో ఫ్లో తక్కువ ఉందని ఏమో అన్సీజన్ లేదు ఇక్కడ. యాక్చువల్లీ రివర్ రాఫ్టింగ్ వచ్చేసి మేము మనాలిలో చేసాం, భలే హైలైట్ అస్సలు. ఎందుకంటే ఆ రాఫ్టింగ్లో నా బోట్స్ వెళ్తూ ఉంటే, ఆ వాటర్ పడుతూ ఉంటే, ఆ చల్ల వాటర్, ఆ థ్రిల్లింగ్, అదొక డిఫరెంట్ ఎంజాయ్ లేండి, బాగుంటుంది. అలా కూడా రివర్ రాఫ్టింగ్ కూడా ఎక్కడైనా ఉంటే చేయండి, చాలా బాగుంటుంది. బట్ సేఫ్టీకి జాకెట్స్ అన్నీ ఇస్తారు కాబట్టి, అండ్ వాళ్ళు డూస్ అండ్ క్రాస్ చెప్తారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో చూసి ఈ మెమరీస్ అన్ని మళ్ళీ ఒక్కసారి రియల్గా మళ్ళీ వెళ్ళినట్టు అనుభూతి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని వీడియోస్ అయితే తీసి పెట్టాము, ఆ మొబైల్లో కొన్ని, ఈ మొబైల్లో కొన్ని. బట్ ఇవన్నీ వీడియో చేయడానికి టైం కుదరక ఇన్ని రోజులు అలాగే పెట్టేశాము. బట్ మళ్ళీ అంతా ఒక్కసారి మెమరీ అనిపించింది. సో ఆఫ్టర్నూన్ అయితే వాళ్ళే ఒక హోటల్కి తీసుకెళ్లారు. సో ఇక్కడ లంచ్ చేసి మళ్ళీ ఇటు నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అండ్ వాళ్ళు ఇచ్చే జాకెట్స్, ఆ షూస్ అవన్నీ కూడా చాలా హెవీ వెయిట్ ఉంటాయి. అవి వేసుకుంటేనే ఒక మనిషిని మోసినట్టు ఉంటుంది. బట్ అవి ఉండడం వల్ల చాలా సేఫ్టీ. అంటే ఈ రైడ్స్లో కింద పడ్డా ఏం పడ్డా డ్యామేజ్ అవ్వకుండా ఫుల్ ప్యాకప్లో వాళ్ళు ఇచ్చేస్తారనమాట. హ్యాండ్ గ్లౌజ్ సెట్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి ఛార్జ్ అనేది మన దగ్గరనే తీసుకుంటారు.
సో ఆ కోట చూసిన తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము. రూట్ అయితే చాలా ఇదిగా ఉంది, బట్ ఓకే, బైక్స్కి కాబట్టి నడుస్తుంది. కార్స్ అంటే కొంచెం ఇబ్బంది అనిపించేది. సో ఇక్కడ కనిపిస్తున్న సైడ్కి వైట్ ఫ్లవర్స్ అండ్ లైట్ పింక్ ఫ్లవర్స్ అవన్నీ కూడా యాపిల్స్ ట్రీస్ అన్నమాట. సో కొన్ని ఏరియాలో మొగ్గల్లాగా ఉన్నాయి, ఇంకా మెరూన్ కలర్ చిన్న చిన్న మొగ్గలు. ఇక్కడ వచ్చేసి ఆ ఏరియా అంతా నేను ఫ్లవర్స్ తోటి ఉన్న ట్రీస్ చూశాను. ఊరు ఉన్న దగ్గర కంటే అవుట్ ఆఫ్ లైక్ ఓపెన్ ప్లేసెస్ సిటీ దాటిన తర్వాత ఆపిల్స్ ట్రీస్కి మొత్తం పూత వచ్చి ఉండింది ఫుల్గా. అసలు అంటే చెట్టు కనపడనట్టుగా చెట్టు నిండా పూత అనేది చూసామన్నమాట. చాలా బాగా అనిపించింది. చాలా స్మెల్ కూడా బాగుంటుంది యాపిల్ది, అది పూత పువ్వులు. బస్లోనే మాకు అంత లాంగ్ జర్నీ. సో ఇంకా బైక్స్ అయితే మా పని అయిపోయేదని అనుకున్నాం అన్నమాట. అండ్ ఆ క్లైమాట్ అది కూడా మొత్తం సో ఫాగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సో సైడ్కి అంతా చూస్తున్నారు కదా, మట్టి మీద ఫాగ్ అనేది మాకు ఆల్రెడీ పడుతూ ఉండింది అనమాట. స్టార్ట్ చాలా హిల్ స్టేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఫుల్ స్నో అనేది పడుతుంది అనమాట, ఐస్ది. అండ్ రెయిన్ కూడా దాంతోపాటు ఆ రెయిన్ అంతా కూడా ఆ రెయిన్ ఏదైతే వాటర్ డ్రాప్స్ పడుతుందో అదంతా వాటర్ ఐస్ అయ్యి కింద పడుతుంది అనమాట. కింద పడ్డ ఐస్ కరిగి అలా వస్తుంది. సో ఇక్కడ స్టాప్ చేసేసారనమాట. ఇక్కడ ఏంటంటే చెక్ ఇన్ ఉంటుంది మళ్ళీ, అండ్ పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ బైక్స్ అలో లేదనేసి మినిమం ఒక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ ఇక్కడ వెయిట్ చేసాము. సో పర్మిషన్ అయితే ఇవ్వలేదు. చాలా హెవీగా మంచు మొత్తం అన్నీ కప్పుకపోయాయి అనమాట, ఏమి కనిపించినట్టు. సో 2 అవర్స్ చూసి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. సో
హోటల్కి రిటర్న్ వెళ్ళాము. మా వాళ్ళంతా ఫుల్ సీరియస్ అయ్యారు. ఇలా ఎలా అక్కడ ఉన్న వాళ్ళకి మీకు తెలియాలి కదా, మాకంటే తెలియదు, కొత్తగా వచ్చి ఉంటాం అనేసి అన్నారు. కాకపోతే అక్కడ వాళ్ళకు కూడా తెలియదంట ఎప్పుడు క్లైమాక్ట్ ఎలా ఉండేది, అండ్ ఎప్పటికప్పుడు అక్కడ ఆఫీసర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటారు, మాకు కూడా అప్డేట్ ఉండదు అనేసి చెప్పారు హోటల్ వాళ్ళైతే. సో ఇంకా చల్లగా రూమ్కి వెళ్ళి వేడిగా టీ తాగి రిలాక్స్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ డే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళామన్నమాట, మినీ బస్. సో చూస్తున్నారు కదా మొత్తం ఆ హోటల్ అవన్నీ కూడా కింద చిన్నది టీ హోటల్ లాంటిది ఒకటి ఉంది, అండ్ ఒకటి చిన్న ఇక్కడ మొత్తం ఐస్ అంతా, ఫాగ్ అంతా ఐస్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్ అయింది, 4th డే స్టార్ట్ అయింది, రిటర్న్ వచ్చేసాం కదా. మళ్ళీ నెక్స్ట్ డేకి మనం బస్ తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 7-8 వరకు టిఫిన్స్ చేసేసి షార్ప్గా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. సో ఇది ఇప్పుడు అంటే బిఫోర్ డేకి ఈ డేకి చాలా క్లైమాక్ట్ తేడా అనేది మేము చూసామన్నమాట. సో స్టార్టింగ్ ఎక్కడైతే మాకు బైక్స్ స్టాప్ చేసి రిటర్న్ పంపించారో అక్కడ ఫాగ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి ఉండింది సెకండ్ డే మేము బస్ తీసుకొని వెళ్ళినప్పుడు. సో అంత హెవీగా ఉండడంతో మాకు బైక్స్ పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. యాక్చువల్లీ ఇలా ఉంటే మేబీ ఇచ్చేవాళ్ళేమో బైక్స్. సో ఏదైనా మన మంచికే కాబట్టి అలా బైక్స్ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల మేము బస్కి వెళ్ళడం జరిగింది. సో బస్లో అయితే బాగానే ఉండేది. కొద్దిగా ఏడన్నా ఆపి దిగి చూడండి అంటేనే దిగాలంటే ఆలోచించేదాన్ని నేను. హోటల్లో టీకి దిగాలన్నా భయమే, వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా భయమే, ఎందుకంటే అంత చలి అనమాట. చలి తట్టుకునే వాళ్ళకు ఓకే, చాలా అంటే చాలా కూల్. అంటే మనం లైక్ ఏడ్చిన వాటర్ పడ్డా కూడా ఐస్ లాగానే అయిపోతుంది, అంత కూల్నెస్ అనమాట. అండ్ కంప్లీట్ హిల్ స్టేషన్.
మనం వచ్చేసి బుద్ధుని టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ మొత్తం బౌద్ధ మతం తీసుకున్న వాళ్ళే ఉంటారు. లైక్ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరు బౌద్ధులు ఉంటారు అక్కడ. మొత్తం వాళ్ళదే టెంపుల్. ఆ టెంపుల్ కూడా చాలా హిల్ వరకు మనకు వెహికల్ వెళ్తుంది. వెళ్ళేది కూడా అంతా కొండ మీదనే, హిల్లోనే. సో ఇక్కడ ఇవి చూస్తున్నాం కదా, అక్కడ చనిపోయిన వాళ్ళకి గుర్తులుగా ఇలాంటి మండపం లాగా చిన్నగా కట్టుకుంటారనమాట. సో ఇక్కడ గురువులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ, చనిపోయిన వాళ్ళకి ఇవన్నీ వాళ్ళ స్తూపాలు లాగా అనమాట, వాళ్ళ మెమొరీస్. సో ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద గురువు, ఎంత చిన్నగా ఉంటే అంత చిన్న గురువులు అన్నట్టు మేము అనుకున్నాం. మాకు తెలియదు, ఎందుకంటే అవన్నీ గైడ్ చేసి ఎవరు లేరు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళది మందిరం, అండ్ ఇటు సైడ్కి వచ్చేసి వాళ్ళది లైక్ హాస్టల్, వాళ్ళది రూమ్స్ అంటారు కదా, అలా అనమాట. సో కంప్లీట్ పైన వరకు ఉంటుంది, టికెట్ ఉంటుంది. దీనికి టికెట్ తీసుకొని ఎంట్రన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో బాగుంటుంది. ఇది కూడా చాలా హిల్, అంటే అటు నుంచి చూస్తే మొత్తం ఆ ఏరియా సరౌండింగ్ అంతా కూడా మనకు కనిపించేస్తుంది అనమాట. ఇది మనం యాక్చువల్లీ వేరే నేను శివుడేమో అనుకున్నాను, బట్ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట బుద్ధుడని. అక్కడ మన ఇక్కడ లాంటి టెంపుల్స్ ఏ ఉండవు, ఓన్లీ బుద్ధుని టెంపుల్స్ తప్ప ఏ దేవుడిని అక్కడ కొలవరనమాట. అండ్ బౌద్ధస్ చాలా ఎక్కువ ఉంటారు అక్కడ. సో చాలా హిల్కి వెళ్తుంది, బస్సు వెళ్తూ ఉంటే భయం కూడా అవుతుంది, ఇంత కొండ మీదకి ఎక్కుతుందా అనేసి. సో కంప్లీట్గా అక్కడ వరకు అయితే వెళ్ళింది. చాలా పీక్ హిల్స్ అన్నమాట. గరుడ దేవుడు ఎలా ఉంటాడో ఆ టైప్లో ఉందన్నమాట మనకు బ్యాక్ సైడ్ నుంచి. నేను గరుడ దేవుడు అనే అనుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్ చూడంగానే, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే కాదు, బుద్ధుడు అనమాట. సో స్టెప్స్ ఎక్కి ఇక్కడ జస్ట్ ఇక్కడ వరకు కింద వరకు మన వెహికల్ వస్తుంది. కొంచెం స్టెప్స్ ఎక్కి ఇలా మొత్తం ఇవన్నీ రౌండ్స్ తిప్పుకుంటూ ఒక రౌండ్ అయితే కొట్టేసాం మొత్తము. గుడి చుట్టూ ఇలాంటివి ఉన్నాయన్నమాట, లైక్ డ్రమ్స్ లాంటివి. అక్కడ చైనీస్ బుద్ధుడికి ఇలాంటివి కంపల్సరీగా పెడతారు కదా. సో మనం ఏదైనా అనుకొని అలా తిప్పాలి అనేసి. సో ఇక్కడ మాత్రం ఎండ ఉండడం వల్ల జాకెట్స్ తీసి 2 జాకెట్లతోటి మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆడ చలికి అస్సలు తట్టుకోలేము. ఇక్కడ ఒక్క నార్మల్ క్లైమేట్ ఉండింది అనమాట. ఎండ అనేది ఇక్కడ కొంచెం లైట్గా తగిలింది. సో టెంపుల్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి అటు నుంచి మళ్ళీ లేక్ దగ్గరికి అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా మనం డే నుంచి నైట్ అక్కడికి రీచ్ అయ్యే లోపు కొన్ని వ్యూ పాయింట్స్ అనేది మనకు చూపించడం జరిగింది వీళ్ళు.
ఏవైతే ఇసుక దిబ్బలని చెప్పానో అక్కడ యాక్చువల్లీ బైక్స్ మీద వచ్చింటే స్టే ఉండిందనమాట నైట్. సో మాకు అది మిస్ అవ్వడంతో 1 డేలోనే ఇది మొత్తం మేము కంటిన్యూగా జర్నీ చేసేసాం. సో మా ప్యాకేజీలో అయితే ఏది కూడా మిస్ అవ్వలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఒకటి అనమాట. ఇక్కడ లంచ్కి అనేది ఆపారు. ఆ లంచ్ కూడా చలికి అసలు చేయాలనిపించలేదు, చిన్న రూమ్లో ఉంది. సో కూర్చొని అక్కడ ఫుల్గా చలి మంట వేసేసుకొని క్యాంపెయిన్ లాగా. ఇది మా బస్సు. సో కంప్లీట్గా లేక్ పక్కన నుంచైనా కొండ పక్కన నుంచైనా లేక్లోనైనా ఇదే మొత్తం జర్నీ అంతా. సో కొండలు అయితే చూస్తున్నారు కదా, చాలా భయంకరంగానే ఉంటాయని చెప్పొచ్చు, చాలా పెద్ద కొండలు. సో ఇది వచ్చేసి డే 5 అనమాట. లేక్ దగ్గరికి వెళ్ళాము. ఇది నైట్ అక్కడికి వెళ్ళి పడుకొని మార్నింగ్ అనమాట. సో ఇది అంతా లేక్. అక్కడ వైట్గా ఉంది కదా, ఆ లేక్ మొత్తం ఐస్ తోటి ఆ నది అంతా కూడా గడ్డ కట్టుకుపోయిందనమాట. ఇక్కడ నైట్ స్టే చేసినప్పుడు మాకు ఆక్సిజన్ అనేది నైట్ అందలేదు అసలు, ఎందుకంటే నిద్ర కూడా పట్టలేదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది ఐస్ అనేది ఆ వాటరే గడ్డ కట్టుకుపోయింది. అంత చలి అక్కడ అసలు, చాలా హిల్ ఉండడంతో బ్రీతింగ్ కూడా లేదనమాట అసలు. అలా ఆక్సిజన్ అయితే తీసుకొచ్చారు వెహికల్ వాళ్ళు, అంత అవసరం పడదులే అనేసి మేము కూడా అడగలే. అయితే వాళ్ళు చెప్పారనమాట, ఇది మొత్తం మిలిటరీ ఏరియా, కంప్లీట్గా మిలిటరీ ఏరియా. చూడండి, ఇది అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, కంప్లీట్గా చైనా ఇండియా బార్డర్ అనమాట ఇది. అండ్ ఆ లేక్ దగ్గర నైట్ వెళ్ళాక డిన్నర్ అయితే చేసాము. వాళ్ళు హీట్ బ్యాగ్స్ ఇచ్చారనమాట. అసలు అక్కడ దిగంగానే ఇంకా అంటే ఇప్పుడు మేము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దాంతో ఇది చూస్తే ఇంకా ఇది 1:10 అనమాట. అక్కడ నుంచి మార్నింగ్ అయితే రిటర్న్ అయిపోయాము. ఇది రిటర్న్ రూట్ వేరు, వెళ్ళే రూట్ వేరే యాక్చువల్లీ. సో వెళ్ళేటప్పుడు మాకైతే జర్నీ బోర్ కొట్టింది. సో రిటర్న్ రూట్లో మొత్తం ఈ ఐస్లో ఫాగ్లో దీంట్లోనే తీసుకొచ్చారు. సో ఇది కొంచెం బాగా ఎంజాయ్ అనిపించింది. లేక్ దగ్గర మాత్రం ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఆక్సిజన్ అనేది పెట్టుకోవాలి. అక్కడ నైట్ కరెంట్ కూడా ఉండదు, ఓన్లీ హీట్ బ్యాగ్స్ ఇస్తారు, అవి మిడ్ నైట్ వరకే ఉంటాయి. చాలా బెడ్షీట్స్ ఇస్తారు, ఆ చలికి అవి ఎక్కడ పడిపోతాయో కూడా తెలియదు కప్పుకోవడంలోనే. సో ఆక్సిజన్ అయితే ఉండదు, మన వెహికల్ వాళ్ళు కానీ ప్రొవైడ్ చేస్తారు. బట్ ముందుగా పెట్టుకుంటే చాలా బెటర్, లేదంటే నిద్ర కూడా పట్టదు అనమాట. సో చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద మంచు కొండలు. నది ఏదైతే ఉంటుందో ఆ నదిలో వాటర్ అంతా కూడా ఐసే అనమాట. చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి రిటర్న్లోన. అంటే చలి నార్మల్గానే ఉండింది, ఓకే. అదే చలిలోనే ఇంత ఫాగ్, ఇంత రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతే మొత్తం జేసీబీస్ తోటి రోడ్ అనేది క్లియర్ చేస్తూనే ఉంటారు అనమాట. ఆ ఫాగ్కి అది ఏదైతే రోడ్ సైడ్కి ఉందో అది మొత్తం నది అనమాట. అదంతా కూడా స్ట్రక్ అయిపోయింది. ఇంత హెవీ మంచు అంటే ఫాల్ అవుతూనే ఉంటుంది. అక్కడ వచ్చే రెయిన్ మొత్తం ఐస్ తోటే కదా. సో ఆ రెయిన్ పడి ఐస్ అనేది ఒక దిబ్బల్లాగా తయారైపోయి, ఆ దిబ్బలు తయారైనట్టు ఐస్ గడ్డల్లాగా తయారైపోయి దానికి లైక్ షార్ప్నెస్ వచ్చింటే చూడండి, తీసుకొని గుచ్చితే దిగిపోతుంది, అంత షార్ప్నెస్గా ఉంటాయి అన్నమాట ఐస్ షాక్స్. అవి రోడ్లంతా యావరేజ్గానే ఉంటాయి, పర్లేదు. కాకపోతే రోడ్ స్కిడ్ అయ్యేలాగా కూడా ఉంటుంది అనమాట, గడ్డలు కట్టి కొన్ని చోట్ల. సో ఇక్కడ ఏదైతే రోడ్ సైడ్కి కనిపిస్తుందో ఐస్ అంతా బ్లాక్ అయి, ఇది బ్లాక్ ఐస్ చాలా డేంజర్ అనేసి అంటారు. సో మీకు ఫాగ్ అయితే కనిపిస్తుంది అనుకుంటారు, బస్కి ముందర కనిపిస్తుంది చూడండి, గ్లాస్కి ఫాగ్ పడుతూనే ఉందన్నమాట. ఇక్కడ పడే రెయిన్ అంతా ఐస్ లాగా తయారవుతుంది అనమాట. పడేది రెయినే, బట్ అక్కడ ఉన్న క్లైమాటిక్ టెంపరేచర్కి అలా తయారైపోతుంది ఐస్ లాగా ఆ వాటర్ అంతా, రెయిన్ మొత్తం. ఇందులో కూడా రిటర్న్లో మనకు అక్కడక్కడ స్టాప్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా చూసే ప్లేసెస్ ఉన్నాయి 2-3. సో అవి కూడా మధ్యలో ఆపి చూపించారనమాట. ఈ ఫాగ్ చూస్తూ సైడ్స్కి చూస్తూ బాగా ఎంజాయ్ అనిపించింది. అంటే ఇంత హెవీది అనేది మనం ఎక్కడ చూడలేం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్. మేమైతే ఇక్కడికి వచ్చాం కదా లడాఖ్కి. చాలా ఫాగ్ ఉంది, చాలా హిల్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ స్నో కూడా చాలా అవుతుంది. చాలా 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 హిల్ స్టేషన్. ఇక్కడ ఆక్సిజన్ కూడా ఉండదు, చాలా అసలు మనుషులు పడితే మనిషి కనపడినంత లోతుగా ఫాగ్ అనేది వస్తుంది. అంటే ఎంత
వైట్గా అంటే అసలు ఇంత హైట్లో చాలా చాలా సూపర్గా ఉంది ఐస్ అయితే. ఇది ఒక వేరే ప్రపంచం. కొండలు చాలా హిల్ స్టేషన్. ఇప్పుడు మేము ఇల్లంతా ఎక్కువవుతున్నాం అనమాట. పీక్ స్టేషన్కి చాలా హైట్కి వచ్చాము. ఇంకా హైట్గా కనిపిస్తుంది. చాలా చాలా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్స్ లాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి రోడ్లో. అందువే అయిపోయి కంప్లీట్ అయిపోయి సిటీలోకి వచ్చేసామన్నమాట. ఇంకా సో లదాఖ్ ట్రిప్ వెళ్ళాలంటే చెప్పినవైతే గుర్తుకున్నాయి కదా. బిఫోర్ కంపల్సరీగా ఒక ప్యాకేజ్లో వెళ్తేనే చాలా బెటర్. ఇండివిజువల్గా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అండ్ మేము వెళ్ళిన హోటల్ వాళ్ళు కూడా బెస్ట్ సర్వీస్ ఇచ్చారండి. వాళ్ళ హోటల్ నంబర్స్ కూడా ఇస్తాము. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే బుక్ చేసుకుని వెళ్ళండి. బట్ ఇది లైఫ్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో తప్పకుండా ట్రై చేయండి. బట్ ఏజ్ ఉండి స్టామినా ఉండే వాళ్ళు మాత్రమే వెళ్ళండి. థ్యాంక్ యూ అండి.